Garuda Express, an international courier service. ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో తీసుకుంటే నేను ఈ ఉగాది మార్చి 29న ఉగాది రాబోతుంది కాబట్టి ఉగాదిని బేస్ చేసుకొని అందరి ప్రముఖుల జాతకాలను విశ్లేషిస్తూ వస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని విశ్లేషించడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ బాబు జాతకాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అయితే ఈ మధ్యకాలంలో నా పేరుతో వచ్చినట్లు చాలా వీడియోస్ అన్నీ ఎవరు ఇష్టం ఇచ్చినట్లు వాళ్ళ వెబ్సైట్లలో నేను చెప్పింది ఒకటి, వాళ్ళు మెన్షన్ చేస్తూ పెట్టింది ఒకటి, సంబంధం లేకుండా. సో నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ సంవత్సరం సంబంధించి హేవలాంబినామ సంవత్సరానికి సంబంధించి అంటే 2017 మార్చి నుండి 2018 మార్చి మధ్యలో నారా లోకేష్కు సంబంధించినటువంటి జాతక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. నారా లోకేష్ జాతక రీత్యా ఆయన పుట్టినటువంటిది 23 జనవరి 1983, భరణి నక్షత్రం, జన్మనామం కూడా లోకేషే, మేషరాశి. ఇక లగ్నాత్ కనుక కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లగ్నంలో రాహు 1, 2, 3, 4, 5, 6, 7, షష్టమ గురువు, బుధుడు కనుక తీసుకుంటే సప్తమ బుధుడు, సప్తమ కేతువు, అష్టమ సూర్యుడు, అష్టమ శుక్రుడు జాతక రీత్యా. సో ఇక్కడ జాతకాన్ని మనం విశ్లేషించినట్లయితే కాలసర్ప దోషాన్ని సూచిస్తూ ఉంది జాతకం. ఎట్లా అంటే లగ్నంలో రాహు కాలసర్ప దోషం, సప్తమ కేతువు కాలసర్ప దోషం. సో జాతక రీత్యా ప్రస్తుతం నారా లోకేష్ జాతకం అష్టమ శని కంప్లీట్ చేసుకొని 2014లో ప్రారంభమైనటువంటి అష్టమ శని 2017 ఉగాదితో అంటే ఇంచుమించుగా రేపు ఉగాది మార్చి 28వ తేదీకి లోకేష్ బాబు జాతక రీత్యా అష్టమ శని అనేటువంటిది పూర్తి అవుతుంది. సో ఆయన అరంగేట్రం అంటే మనం మార్చి 16, మార్చి 14 ప్రాంతంలో అరంగేట్రం జరిగింది. అంటే రాజకీయంగా ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం జరిగింది. సరే, అక్కడ నుండి కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఆయనకు ఆపాదిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఆయనకు ఆపాదిస్తూ ఉన్నారు. ఇక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. లోకేష్ జాతక రీత్యా ఈ సంవత్సరం మార్చ్ 2017 మార్చి 29వ తేదీ నుండి గుడ్ టైం స్టార్ట్ అవుతా ఉంది. ఏమవుతుంది గుడ్ టైంలో అంటే మంత్రి పదవి స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. రెండవది, ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తూ ఉంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. లోకేష్ బాబు జాతకంలో రాహు మహర్దశ వల్ల మంత్రి పదవి స్వీకరించిన తర్వాత తనకి సంబంధం లేకుండా చాలా సమస్యలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణ, తను మంత్రి పదవి చేపట్టిన తర్వాత తన దగ్గర ఉండే పిఎల్ చేసే పనుల వల్ల అవ్వచ్చు, తను సంతకాలు పెట్టడం వల్ల అవ్వచ్చు, కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే వ్యక్తిగతంగా లోకేష్ బాబు ఏమీ తప్పులు చేయకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తూ ఉంది. రాహు మహర్దశలో ఉండడం వల్ల రాహు, ఇంకొక క్లారిటీ ఇస్తాం మీకు. రాహు మహర్దశ అనేది ఎట్లా ఉంటుంది అంటే మానసికంగా ఒక వ్యక్తి తలపైన రాహు కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చూసాం, చాలా టీవీలలో, చాలా వెబ్ ఛానల్స్లో లోకేష్ బాబు మాట్లాడేటువంటి కొన్ని మాటలు మనం చూసినాం. ఉదాహరణ, వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ గురించే వాళ్ళు మాట్లాడుకోవడం, ఒక నెగిటివ్ కామెంట్స్ వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం, అంటే తన సొంత పార్టీ గురించే తను నెగిటివ్గా మాట్లాడుకోవడం. అదే పరిస్థితి నిన్నగాక మన రాహు మహర్దశ ప్రారంభమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తన పార్టీ గురించే తను నెగిటివ్గా మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ రాహు గ్రహ ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఆ ప్రభావం చేత అలా మాట్లాడిస్తారు వ్యక్తిగతంగా. అంటే రాహుగ్రహ సంచారం రీత్యా ప్రస్తుతం ఉన్నటువంటి తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా రాహుగ్రహ సంచారం నడుస్తూ ఉంది దశచక్రంలో, దశాభుక్తిలో. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకుంటే ఏంటంటే లోకేష్ జన్లో తాను స్వతహాగా తప్పులు చేయకుండా ఖచ్చితంగా ఆయన సమస్యల్ని ఎదుర్కోబోతా ఉన్నారు మంత్రి పదవి స్వీకరించిన తర్వాత. తండ్రికి సంబంధించి తండ్రి ముఖ్యమంత్రి కాగా తను కూడా అధికారంలో ఉన్నాడు కాబట్టి తను కూడా ఒక అధికార కేంద్రంగా మారి తను కూడా అధికారంలో చక్రం తిప్పేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే సూర్యుడు శుక్రుడు కాంబినేషన్. ఇక్కడ సూర్యుడు అంటే తండ్రి స్థానము, శుక్రుడు అంటే అధికారం అవ్వచ్చు, లగ్జరీ అవ్వచ్చు, అంటే మంచి లగ్జరీ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి జాతకం. ఇంచుమించుగా లగ్జరీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి జాతకము, లోకేష్ బాబు జాతకాన్ని ఇద్దరిది ఇంచుమించు ఒకే జాతకంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నారో
లోకేష్ బాబు కూడా అదే లగ్జరీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇతర జాతకంలో కూడా సూర్యుడు శుక్రుడు కాంబినేషన్ చాలా చాలా గొప్ప బాగున్నాయి ఇవి. అంటే సూర్యుడు అంటే తండ్రి స్థానము, శుక్రుడు అంటే లగ్జరీ స్టాండర్డ్స్, ఈ రెండు చాలా బాగున్నాయి లోకేష్ బాబు జాతకంలో. ఇక జాతకరీత్యా మనకు 10వ స్థానంలో 9వ స్థానంలో కుజుడు అనేటువంటిది కూడా ఒక రకంగా కలిసేటువంటి అంశంగా భావించాలి. అంటే 9వ స్థానంలో కుజుడు అనేటువంటి వాడు రాజకీయంగా కొద్దిగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా చాలా ఆలస్యంగా లైఫ్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అంత త్వరగా యుక్త వయస్సులో అవకాశాలు రావు. అయితే ఇక్కడ చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, ఏమండి లోకేష్ బాబు సీఎం యోగం ఉందా? లోకేష్ బాబుకు 2024 సంవత్సరం వరకు అయితే సీఎం యోగం లేదు, రాహు మహాదశలో ఉన్నారు. లోకేష్ బాబు జాతక రీత్యా 2024వ సంవత్సరంలో ఖచ్చితంగా సీఎం అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. 2024లో రాబోయే ఎలక్షన్స్లో లోకేష్ బాబుకు రాజయోగం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇంకొక చిన్న డౌట్ ఉంది జనాలకి. చాలా మంది అడుగుతా ఉన్నారు, ఏమండి మరి లోకేష్ బాబు 2024లో సీఎం అయితే ఒకవేళ ఈ మధ్య కాలంలో కనుక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏమైనా కింద మీద ఈ చంద్రబాబు నాయుడు గారు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా, లేదంటే చంద్రబాబు నాయుడు ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? క్వశ్చనే లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేటివ్ 100% బాలకృష్ణ గారు జాతకరీత్యా, దాంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఒకవేళ బాలకృష్ణ గారు కాని పక్షంలో బ్రాహ్మణికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే జాతకరీత్యా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తీసుకున్నట్లయితే. బట్ లోకేష్ బాబు జాతకంలో మాత్రం 2024లో రాజయోగం కనిపిస్తూ ఉంది. సో జాతకరీత్యా ప్రస్తుతం లోకేష్ బాబు జాతకంలో ఉండేటువంటి అష్టమ శని ఈ నెల 29కి తొలగిపోతా ఉంది. 29 నుండి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతా ఉంది. అక్కడ నుండి లోకేష్ బాబు జాతకంలో మంచి మార్పులు వస్తాయి. మంత్రి పదవి స్వీకరిస్తారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఆయనకు తెలియకుండానే ఆయన దగ్గర పనిచేసే వారి వల్ల లోకేష్ బాబు గారు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆయన దగ్గర పనిచేసేటువంటి పిఎల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తను సంతకాలు చేసేటువంటి ఫైల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు మహాదశ ఉన్న కారణంగా అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది, అభాసుపాలయ్యే అవకాశం ఉంది. తన రీత్యా అంటే తన వల్ల, అంటే లోకేష్ బాబు వల్ల తండ్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. అంటే చేసినటువంటి కొన్ని పనుల వల్ల, తనకు తెలియకుండానే చేసేటువంటి పనుల వల్ల, లేదా తనకు సంబంధం లేనటువంటి పనుల వల్ల చంద్రబాబు గారు కూడా లోకేష్ బాబు వల్ల సమస్యల బారిన పడే అవకాశం ఉంది. పార్టీ కూడా సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పనిని 1-2 సార్లు ఆలోచించుకొని చేయాలి. పిఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికైనా రికమెండేషన్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా డబ్బు విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ లోకేష్ బాబు గారికి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అనవసరంగా అభాసాలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ రాహు మహర్దశ వల్ల, వేరే రీజన్ ఏం లేదు. అష్టమశని వెళ్ళిపోయింది, బట్ రాహు మహర్దశ వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాక్సిమం కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా 2024 వరకు హ్యాపీగా తన యొక్క రాజకీయ భవిష్యత్తును, రాజకీయ జీవితాన్ని లీడ్ చేసే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.